Hi children, welcome to Banasri Maths tutorial. Today I am going to explain the trigonometric ratios of some specific angles. Firstly, I explain the trigonometric ratios of angle 45 degrees. Okay, there are 6 trigonometric ratios. They are sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. Cosecant theta. Okay, what are the values of these six trigonometric ratios for the angle 45? Sin 45 is equal to 1 by root 2, cos 45 is equal to 1 by root 2, tan 45 is equal to 1, cot 45 is equal to 1, secant 45 is equal to root 2, cosecant 45 is equal to root 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో మనం నేర్చుకుందాము. హౌ దీస్ వాల్యూస్ ఆర్ డిరైవ్డ్, లెట్ us learn. Let ABC is an isosceles right angle triangle and angle B is equal to 90 degrees. ఓకే, మరి ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ఉంటుంది, రిమైనింగ్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండేటటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. హియర్ it is an isosceles right angle triangle, therefore AB is equal to BC and angle A is equal to angle C is equal to 45 degrees. ఎందుకంటే మొత్తం యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C 180 డిగ్రీస్ కదా, B 90 కాబట్టి ఈ రెండు కలిపి అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C రెండు కలిపి 90 డిగ్రీస్ ఉంటాయి. మరియు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్ అలాగే 45 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, let AB is equal to BC is equal to A అంటే AB లెంత్ని BC లెంత్ని A యూనిట్స్ అనుకుందాము లేదా A సెంటీమీటర్స్ అనుకుందాము. ఓకే, దెన్ AC is equal to how much? AC is equal to how much అనమాట. అంటే AB BCని A అనుకున్నాము, అప్పుడు AC వాల్యూ ఎంత అవుతుంది? సో AC వాల్యూని మనం పైథాగరస్ థియరమ్ను ఉపయోగించి AC వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. Therefore, AC square is equal to AB square plus BC square by Pythagoras theorem. AC square is equal to AB square plus BC square. Okay, AC square is equal to AB వాల్యూ ఎంత అనుకున్నాము? A square ప్లస్ అలాగే BC వాల్యూ కూడా A అనుకున్నాం కాబట్టి A square. AC square is equal to A square plus A square 2A square. From this AC is equal to square root of 2A square. AC is equal to root 2 into root A square. Square square cancel. So AC is equal to root 2A. AC వాల్యూ ఎంతమ్మా? రూట్ 2A అనమాట. ఓకే, AB వాల్యూ తెలిసింది, BC వాల్యూ తెలిసింది, అలాగే AC వాల్యూ తెలిసింది. ఇప్పుడు 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ని మనం ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 45 from the definition of trigonometric ratios, from the definition of trigonometric ratios we find the values of 6 trigonometric ratios for the angle 45. So sin theta definition ఏంటమ్మా? sin theta definition ఏంటంటే
opposite side to theta by opposite side to 45 by hypotenuse. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూస్తే కనుక 45కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి ఇక్కడ బీసీ. హైపోటనస్ అంటే ఏంటి, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటన్యూజ్ అంటాము. సో ఏసీ అనేది హైపోటన్యూజ్, అలాగే బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అనమాట. కాబట్టి sin 45 వాల్యూ కనుక చూస్తే sin 45 అంటే ఏ బై హైపోటన్యూజ్ ఎంతమ్మా √2a అనమాట. √2a here a cancelling a one time, so that equal to 1 by √2. Now cos 45 ఈ డెఫినేషన్ ప్రకారం, ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ డెఫినేషన్ ప్రకారం cos θ డెఫినేషన్ ఏంటంటే adjacent side by hypotenuse, adjacent side to 45 by hypotenuse. నేను ఇక్కడ 45 ఇక్కడ ఉంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టు మనం. ఓకే, మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దీనికి adjacent side ఏంటి, adjacent side AB అన్నమాట. ఓకే, cos 45 means adjacent side to 45 by hypotenuse. ఓకేనా? మరి adjacent side ఏంటి AB, hypotenuse AC. AB వాల్యూ A, hypotenuse √2a. Here a cancel a one times, so that equal to 1 by √2. ఓకేనా? tan 45 అంటే అర్థం ఏంటంటే దీన్ని ఎలా డిఫైన్ చేశామంటే ఆపోజిట్ side to theta by adjacent side to theta అన్నమాట. ఓకే, మరి 45కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటమ్మా ఏ బీసీ, అలాగే adjacent సైడ్ ఏంటి ఏబి. ఓకే, బీసీ వాల్యూ ఏ, అలాగే ఏబి వాల్యూ ఆల్సో ఏ క్యాన్సిల్ ఏ వన్ టైమ్. సో tan 45 వాల్యూ 1 అన్నమాట. నెక్స్ట్ cot 45 ని ఎలా డిఫైన్ చేసాం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ cot 45 అంటే ఇట్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan θకి రెసిప్రోకల్ అనమాట. అంటే tan θ రివర్స్ చేస్తే మనకి cos θ వస్తుంది. కాబట్టి cot 45 అంటే adjacent side to 45 divided by opposite side to 45. So adjacent side AB by opposite side BC. 45 ki adjacent side AB, opposite side BC. So AB by BC. AB value A, BC value also A anamata. A cancelling A one time. So answer is 1. So cot 45 is equal to 1. Okay na? Next one, secant 45. The definition of secant theta is hypotenuse by adjacent side. Hypotenuse ఏంటమ్మా AC by adjacent side AB. So AC value √2a by adjacent value AB value A cancelling A, answer is √2. కాబట్టి secant 45 వాల్యూ ఎంతమ్మా √2. లాస్ట్ వన్ cosecant 45. What is the definition of cosecant theta? It is defined as the hypotenuse by opposite side.
ఆపోజిట్ సైడ్ అనమాట. సో హైపోటెన్యూస్ ఏసీ, ఆపోజిట్ సైడ్ టు 45 బీసీ. సో ఏసీ వాల్యూ √2a by BC value a cancel a, answer is √2. cosecant 45 is equal to √2. ఇలాగ మనం 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. Please like, share, comment and subscribe my channel.